హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైకే మా ఛానల్ ఎంతో గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాం. ములక్కాయ కోడిగుడ్డు ఎండ్రాయిల్ కూర చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ వచ్చు, కానీ నేను ఎలా చేస్తున్నానో చూపిద్దామని ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి నా రెసిపీ కూడా ఫ్రెండ్స్. ముందుగా ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను, పెద్ద పాయలు. తర్వాత ఒక 4 టమాటాలు తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక 2 ములక్కాయలు, పెద్ద ములక్కాయలు ఒక 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 50 రూపాయలు రొయ్యలు తీసుకున్నాను, ఎండు రొయ్యలు. తర్వాత ఒక 5 గుడ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. 5 గుడ్లు తీసుకొని అలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పక్కన పెట్టుకొని ఎండ్రాయిలు శుభ్రం చేసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. వేడి నీళ్ళు వేస్తే కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది. నేను అలా కడుక్కుంటాను ఫ్రెండ్స్, వేసుకుంటుంది కాబట్టి. తర్వాత ఒక పొయ్యి వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక స్పూనున్నర నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని అది కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుకున్నాను. అలాగే కొంచెం వేగినాక ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసుకొని కొంచెం అవి మగ్గడానికి మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మూత పెట్టుకొని తర్వాత ఎండ్రాయిలు బాగా కడుక్కున్నాను. వేడి నీళ్ళు వేసాను కదా, కొంచెం నాన్నాక శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పక్కన పెట్టుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాను ఫ్రెండ్స్. మూత పెట్టిన తర్వాత కోడిగుడ్లు ఒలుసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పక్కన పెట్టుకొని తర్వాత దింపేటప్పుడు వేసుకుంటాను కోడిగుడ్లు. ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? భోజనాలు అయినాయా? మా వంట ఈరోజు ఇది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వంట తెలుసా ఫ్రెండ్స్? తెలిస్తే ఒక కమెంట్ చేయండి. నేను చేయడం ఇదేనా, కరెక్టేనా ఫ్రెండ్స్? నాకు తోచినట్టు చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండ్రాయిలు, ఉల్లిపాయ మగ్గింది కదా, ఎండ్రాయిలు తీసుకొని ఉల్లిపాయలు వేసుకొని దాన్ని కూడా కొంచెం మగ్గించుకున్నాను ఫ్రెండ్స్. బాగా కలుపుకొని మగ్గించుకున్నాను. ములక్కాయలు అప్పుడే వేయలేదు ఫ్రెండ్స్. ములక్కాయలు బాగా మగ్గిపోతే తర్వాత చిద్రైపోతాయని వేయలేదు ఫ్రెండ్స్. కొద్దిగా ఎండ్రాయిలు కూడా వేగినాక నూనెలో ఆ ఉల్లిపాయ ఇంకా మగ్గిపోయి ఎండ్రాయిలు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు వేసుకుంటాను ఫ్రెండ్స్. బాగా మగ్గబెట్టుకున్న తర్వాత కొంచెం ఒక 2 చెంచాలు కారం తీసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. కారం వేసుకొని మనకు తగినంత కారం, 2 చెంచాలు అంటే నాకు 2 చెంచాలు పడుతుంది. కారం బాగానే తింటాం ఫ్రెండ్స్ మేము, అందుకని 2 చెంచాలు వేసుకున్నాను. అలా నూనె పైకి తగ్గేదాకా అలా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. నూనె బాగా పైకి తేలేదాకా మగ్గిపోతే ఆ నీచు వాసన అనేది ఉండదు రొయ్యల్లో. ఆల్రెడీ వేడి నీళ్ళు వేసి కడిగాం కాబట్టి నీచు వాసన ఏమి ఉండదు. ఇప్పుడు ములక్కాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ములక్కాయలు చెదిరిపోతాయని నేను చెప్పాను కదా, ములక్కాయలు చెదిరిపోతే బాగోవు ఫ్రెండ్స్, పీస్ అయిపోతాయి. ఇప్పుడు వేసుకొని కొంచెం ములక్కాయలు కూడా మగ్గినాక కొంచెం మనకు తగిన నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని కూరకు సరిపడా నీళ్ళు. మేము కొంచెం పలచగానే తింటాం కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకున్నాను ఫ్రెండ్స్. బాగా కొంచెం లిక్విడ్గా తింటాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఉడకపట్టినాక కోడిగుడ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో కోడిగుడ్లు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కోడిగుడ్లు కొంచెం ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్, ఫ్రెష్ గుడ్లు అనుకుంటా, అవి అలా ఇరిగిపోయినాయి. మూత పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలి. బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. మగ్గిపోవడం అంటే మాకు కొంచెం లిక్విడ్గా ఉండాలి కాబట్టి మేము కొంచెం పులుసుగా ఉంచుకుంటాము. మీరు మీ ఇష్టం ఎలా ఉన్నా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. మేము ఇలాగే తింటాం ఫ్రెండ్స్. అదిగాక లిక్విడ్గానే తినాలి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది కూర కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.